నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతున్నా. అయినా వ్యూసే రావట్లేదు. అందరికీ నచ్చేలాగా కష్టపడి ఎడిట్ చేసి పెడుతున్నా. అయినా సబ్స్క్రైబర్సే రావట్లేదు. అసలు ఈ యూట్యూబ్ నా వీడియోస్ జనాలకు చూపిస్తుందా లేదా? ఈ యూట్యూబ్ నా వల్ల కాదింకా అని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిజం చెప్పనా? యూట్యూబ్‌కి మన మీద కోపం ఏం లేదండి. ప్రాబ్లమ్ అంతా మన దగ్గరే ఉంది. మనకి లాజిక్ తెలియకుండా చాలా మిస్టేక్స్ చేస్తున్నాం. సో, ఈరోజు మనము మన ఛానల్‌కి డాక్టర్‌లాగా మారి, మన ప్రాబ్లమ్స్‌ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో చూద్దాం. సో, ఈ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసుకోవడానికి మనకొక టూల్ కావాలి. అదే వైటీ స్టూడియో యాప్. సో, ఇది ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ తప్పకుండా వాడాల్సిన యాప్. సో, మీరు ఒకవేళ మొబైల్ యూజర్ అయితే వైటీ స్టూడియో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు అంటే studio.youtube.com లింక్ ఓపెన్ చేయండి. మొబైల్ బ్రౌజర్‌లో కూడా మనం ఇది ఓపెన్ చేయొచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. చాలామంది నా వీడియో అసలు ఎవరికీ చూపించట్లేదు. అందుకే తక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అది రాంగ్. మీరు ఒక్కసారి వీడియో అనలిటిక్స్‌లో రీచ్ ట్యాబ్‌కి వెళ్తే అసలు కథ అర్థమవుతుంది. అక్కడ ఇంప్రెషన్స్ అండ్ క్లిక్ త్రూ రేట్ అని ఉంటాయి. అవంటే ఏంటో నేను సింపుల్‌గా చెప్తాను. ఇంప్రెషన్స్ అంటే మన వీడియో ఎంతమందికి చూపించింది అని. క్లిక్ త్రూ రేట్ అంటే ఆ చూపించిన వాళ్ళలో ఎంతమంది మన వీడియోని క్లిక్ చేశారు అని. ఒక్కసారి మీ వీడియో అనలిటిక్స్‌లో ఇంప్రెషన్ ట్యాబ్‌కెళ్ళి చెక్ చేయండి. అక్కడ ఇంప్రెషన్స్ ఒక 100 కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీ వీడియో యూట్యూబ్ ఎవరికీ చూపించట్లేదని అర్థం. అసలు ఫస్ట్ మనం వీడియో అప్‌లోడ్ చేయగానే యూట్యూబ్ టెస్టింగ్ పర్పస్ కోసం కొంతమందికి చూపిస్తదనమాట. సో, ఆ కొంతమంది ఎవరనేది ఈ యూట్యూబ్‌కి అర్థం కాలేదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూస్, స్పోర్ట్స్, మూవీస్ ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తాననుకోండి. మీది ఒకవేళ కుకింగ్ వీడియో అయితే అది నాకొస్తే నేను దాన్ని క్లిక్ చేయను. అప్పుడేమైతది? ఇలాగా నాలాగా సంబంధం లేని వాళ్ళకి 10 మందికి చూపిచ్చి, అది ఎవ్వరు క్లిక్ చేయకుండా ఉంటే యూట్యూబ్‌కి ఏమన్నా అర్థమైతదంటే, మీ వీడియోలో ఏం కంటెంట్ లేదు, ఏం యూజ్‌ఫుల్ కంటెంట్ లేదు అని చెప్పేసి అర్థమవుతది. అప్పుడది జనాలకు చూపియడం ఆపేస్తదనమాట. ఎప్పుడైతే వీడియో జనాలు క్లిక్ చేస్తారో, ఎక్కువ మంది క్లిక్ చేస్తారో, అప్పుడే ఆ వీడియో అనేది యూట్యూబ్ పుష్ చేస్తూ ఉంటది. సో, ఇప్పుడు మన ఛానెల్‌లో వీడియోస్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అండ్ మన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అని యూట్యూబ్‌కి ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది అంటే, సెట్టింగ్స్‌లో ఛానెల్‌లోకెళ్ళి అక్కడ బేసిక్ ఇన్ఫో అని ఉంటుంది. అక్కడ మనం ఛానెల్‌ని కస్టమైజ్ చేసుకోవాలి. మన ఛానెల్ ఏ టాపిక్ రిలేటెడో, ఆ టాపిక్ రిలేటెడ్ కీవర్డ్స్, ట్యాగ్స్ యాడ్ చేయాలి. అండ్ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో అసలు ఆ వీడియో దేని గురించి అనేది ఫస్ట్ 2 లైన్స్‌లో మెన్షన్ చేయాలి. అప్పుడు యూట్యూబ్‌కి అర్థమవుతుంది మన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అని. ఇన్ కేస్ మీది ఒకవేళ కుకింగ్ వీడియో అనుకోండి, అది వీడియోస్ చూసే వాళ్ళకి పుష్ చేస్తుందనమాట. ఒకవేళ మీ ఇంప్రెషన్స్ ఎక్కువే ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 500-1000 ఉన్నాయి అంటే, అప్పుడు మీరు చూడాల్సింది క్లిక్ త్రూ రేట్ పర్సెంటేజ్ ఎంతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ త్రూ రేట్ 7% ఉంది అనుకోండి. మీ వీడియో 100 మందికి చూపిస్తే 7 క్లిక్ చేశారు అని అర్థం. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన వీడియో 100 మందికి చూపిస్తే 100 మంది చూడాలని ఏం లేదు. చూడరు గూడా. సో, 7-10% లేదా అంతకన్నా ఎక్కువ ఉంది అంటే అది సూపర్ డూపర్ థంబ్‌నెయిల్ అని. 4-6% ఉంది అంటే ఓకే. యావరేజ్‌గా ఉంది అని అర్థం. దానికన్నా తక్కువ ఉంది అనుకోండి, అసలు ఆ థంబ్‌నెయిల్‌లో ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏం లేదు. అదంత బాలేదు అని అర్థం. సో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం థంబ్‌నెయిల్ చేంజ్ చేయాల్సొస్తది. మన వీడియో ఎంత బావున్నా గానీ థంబ్‌నెయిల్ బాలేకపోతే ఆ వీడియో చూడ్డానికి ఎవ్వరు రారు. సో, దీనికన్నా మనకి యూట్యూబ్ స్టూడియోలో యూట్యూబ్ బెస్ట్ ఫీచర్ ఇచ్చింది. అదేంటి అంటే, మనం వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడే ఒకటే వీడియోకి 3 డిఫరెంట్ వెర్షన్స్‌లో థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది టెస్ట్ అండ్ కంపేర్ లాగా. సో, ఒకవేళ మీకు 3 థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడానికి టైం లేదు అనుకోండి, అట్‌లీస్ట్ 2 అయినా అప్‌లోడ్ చేసేయండి. ఆ 2 థంబ్‌నెయిల్స్‌ని మనకి యూట్యూబ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్‌కి చూపిస్తుంటది. సో, అప్పుడు ఒక 2 డేస్ తర్వాత అక్కడ మనకి ఏ థంబ్‌నెయిల్ నుంచి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేది పర్సెంటేజ్‌గా చూపిస్తది. అప్పుడు ఏది ఎక్కువ పర్సెంటేజ్ ఉందో ఆ థంబ్‌నెయిల్ బావుంది అని అర్థం. దాన్ని సెట్ చేసేసుకోండి. ఒకవేళ మీ ఇంప్రెషన్స్ తక్కువ ఉండి క్లిక్ త్రూ రేట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి. మీ థంబ్‌నెయిల్ బానే ఉంది కానీ వీడియో ఎవరికీ చూపించట్లేదని అర్థం. ఎందుకు అంటే మీ వీడియో జనాలకి చేరాలి అంటే మీరు చేయాల్సిన పనేంటంటే, జనాలు ఏమని సెర్చ్ చేస్తే మీ వీడియో జనాలకు చూపిస్తది అని మీరనుకుంటారో, ఆ రిలేటెడ్ ట్యాగ్స్, కీవర్డ్స్ అనేయి మీరు వీడియో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు డిస్క్రిప్షన్‌లో గానీ, ట్యాగ్స్‌లో గానీ, మీ టైటిల్‌లో గానీ మెన్షన్ జేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో చికెన్ కర్రీ ఇన్ తెలుగు అనుకోండి, మీరు ఏమని సెర్చ్ చేస్తారు, చికెన్ రెసిపీ ఇన్ తెలుగు ఆర్ హౌ టు ప్రిపేర్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు అని ఇలాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా. ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ మీరే ఇమాజిన్ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యూట్యూబ్లో 2 రకాల జనాలు ఉంటారు. మొదటి రకం ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే క్రియేటర్స్ వీడియోస్ కానీ ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అనే వీడియోస్ మాత్రమే చూసేవాళ్ళు. రెండో రకం పీపుల్ ఏంటి అంటే, వాళ్ళకి వ్యూస్తో ఏ క్రియేటర్స్ అనే సంబంధం లేకుండా థంబ్నెయిల్లో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండే కంటెంట్ లేదా యూస్ఫుల్ అయ్యేది ఏమైనా ఉంటే వాళ్ళు అది క్లిక్ చేసి ఆ వీడియో చూస్తారనమాట. సో వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకు అంటే వీళ్ళ వల్లనే మనలాంటి చిన్న క్రియేటర్స్ గ్రో అయ్యేది. సో మనం చేయాలి అనుకున్న వీడియో టాపిక్ మీద యూట్యూబ్లో ఆల్రెడీ లక్షల కొద్ది వీడియోస్ ఉంటాయి. కానీ అందులో మనది హైలైట్ అవ్వాలి అంటే మన థంబ్నెయిల్ సంథింగ్ క్యూరియాసిటీ జనరేట్ చేసేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో హౌ టు ప్రిపేర్ చికెన్ కర్రీ అనుకోండి. సో టాప్ క్రియేటర్స్ లైక్ అమ్మ చేతి వంట వీళ్ళు జస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసినా కానీ వాళ్ళ వీడియో క్లిక్ చేస్తారు. కానీ మనం అలా ఓన్లీ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఎవరు క్లిక్ చేయరు. సో సంథింగ్ క్యూరియాసిటీ జనరేట్ చేసే టెక్స్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చికెన్ రెసిపీ అని కాకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ గ్రేవీ లేదా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉండేలాగా చికెన్ రెసిపీ అని చెప్పేసి ఇలా కొంచెం క్యూరియాసిటీ ఉండేలాగా ఉండాలి. అలాగే థంబ్నెయిల్ నీట్గా ఎక్కువ కలర్స్ లేకుండా టెక్స్ట్ ఇమేజ్ క్లియర్గా ఉండేలాగా ఉండాలి. అండ్ టెక్స్ట్ మొబైల్లో యూజ్ చేసే వాళ్ళు కూడా చదవగలిగేలాగా ఉండాలి. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే డైరెక్ట్గా పబ్లిక్ పెట్టేయద్దు. ఎందుకు అంటే యూట్యూబ్ అనేది మనం వీడియో అప్లోడ్ చేశాక మన వీడియోలో పెట్టిన డిస్క్రిప్షను, ట్యాగ్స్, కీవర్డ్స్ అండ్ మనం మాట్లాడే మాటలు, మన విజువల్స్ అన్నిటినీ అనలైజ్ చేయడానికి ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. మనం వీడియో ఈ టైంకి పోస్ట్ చేయాలి అనుకుంటే ముందే ఒక 2-3 అవర్స్ ముందే మనం షెడ్యూల్ పెట్టుకుంటే మంచిది. అప్పుడు మన వీడియో కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో నానా తంటాలు పడి ఫైనల్గా మన వీడియోని క్లిక్ చేపించామే అనుకోండి, అంతటితో అయిపోదు. మన వీడియోని క్లిక్ చేసిన వాళ్ళు ఫస్ట్ 30 సెకండ్స్ క్లోజ్ చేయకుండా ఉన్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 30 సెకండ్స్ రిటెన్షన్ అనేది చాలా పెద్ద టాపిక్. నేను దీని మీద వీడియో నెక్స్ట్ చేస్తాను. సో ఈలోపు మీ థంబ్నెయిల్ రిలేటెడ్ కానీ ఇంప్రెషన్స్ రిలేటెడ్ కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. చాలామంది వైటీ స్టూడియో యాప్ని ఓన్లీ వ్యూస్ చూసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు. అలా కాకుండా మనకి ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి వల్ల మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో వెంటనే ఈ యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.